ఫిబ్రవరి 24వ తారీఖు స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు పౌర్ణమి స్థిరవాసర అంటే శనివారం రోజున ఫిబ్రవరి 24వ తారీఖున మరి మంచి అద్భుతంగా శని హోమం అనేది కూడా నేను మొదలు పెట్టబోతున్నాను. ఈ శని హోమంలో ప్రతి ఒక్కరూ 12 రాశులలో పుట్టినటువంటి వారు శని హోమంలో పాల్గొనండి. ఎందుకంటే రాబోయే 30 సంవత్సరాలు అంటే శని ఒక స్థానం నుండి ఇంకొక స్థానానికి వెళ్ళడానికి 2.5 సంవత్సరాలు పడుతుంది. ఈ 12 రాశులను చుట్టుకొని రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది. ఈ 30 సంవత్సరాలు ట్రావెల్ చేసి శని కుంభరాశిలోకి వచ్చాడు. కాబట్టి ఇది ఒక మంచి వేళ విశేషంగా మనం చెప్పుకోవచ్చు. అందులో భాగంగా 2024వ సంవత్సరం అనేది కూడా శనీశ్వరునికి సంబంధించిన సంవత్సరమే. అంటే 2024ను మొత్తం కూడితే ఎంత వస్తుందండి? 8 అనేది కూడా శనికి సంబంధించినటువంటి నంబరే. అందులో శని కుంభరాశిలో ఉండడం, శోభకృతు నామ సంవత్సరం క్రోధి నామ సంవత్సరంలో మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా మంచి ప్రముఖమైనటువంటి కీలకమైనటువంటి శాఖలలో శనీశ్వరుడు ఈ సంవత్సరం ఉండడం, ఇది అద్భుతమైనటువంటి వేళ విశేషంగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి శనీశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి. శనీశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే శని హోమం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. చాలామంది శని హోమం చేయడానికి చాలా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే శని హోమం జరిపించినప్పుడు మనం ప్రత్యేకంగా చేయాల్సింది ఏంటంటే ఒక నల్ల వస్త్రాన్ని తీసుకొని ఒకవైపు నల్ల నువ్వులు, తెల్ల ఆవాలు, ఇలా ఒక్కొక్క వ్యక్తికి నల్ల నువ్వులు, తెల్ల ఆవాలు తీసుకొని చతుర్ముఖ దిగ్బంధనంలో ఒక పాత్రలో నూనె పోసి వాటిని 4 దిక్కుల అఖండ దీపాలు వెలిగించి దాని చుట్టూ నల్లటి దారాన్ని చుట్టి 4 అఖండ దీపాలతో ఈ ఫిబ్రవరి 24వ తారీఖు వరకు అఖండ దీపాలను కాపాడుతూ ఉండాలి. ఆ కాపాడిన తర్వాత కరెక్ట్గా ఆ టైం వచ్చే టైంకి శనివారం రోజున శని హోమం జరిపించి ఒక్కొక్క వస్త్రాన్ని తీసుకొని ఆ శని హోమంలో వేస్తే అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి కర్మలన్నీ కూడా పటాపంచలైపోయి రాబోయే 30 సంవత్సరాలు ఇక మీ వైపు శనీశ్వరుడు మీ వైపు చూడు. ఎందుకంటే మీరు ఆమోద ముద్ర వేసుకున్నారు. ఇంకా ఆమోద ముద్ర పడిందంటే ఇక మీకు ఎక్కడికి వెళ్ళినా తిరుగుండదు. అది వ్యాపారంలో కానీ, చదువులో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, విదేశీ ప్రయాణాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, శనీశ్వరుడు ఇక మీకు ఎలాంటి సమస్యలను కూడా తెచ్చిపెట్టాడు. కాబట్టి ఈ మాఘమాసంలో ఈ యొక్క శనీశ్వరుని యొక్క హోమం జరిపించుకోండి. తప్పకుండా మీకు మేలు జరుగుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.